నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెనిజులా అయిపోయింది, ఇరాన్ మీద పడ్డాడు, బూమ్రాంగ్ అయింది, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, కాళ్ళ వేళ్ళ పడుతున్నాడు, ఏదో ఒకటి చేయండి అంటున్నాడు, మళ్ళీ అమెరికాకి వెళ్ళి పిచ్చి కూతలకు వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ దాక్కుండా క్యూబా మీద పడ్డాడు. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నామో వేరే చెప్పనక్కర్లేదు. ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకోవడానికి దొరికిన ఏకైక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడని ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు. ప్రపంచ దేశాల్లో ఆయన అలా గుర్తించడం కూడా మానేసినాయి. ఆయన చేసిన ఈ పిచ్చి పనుల కారణంగా ప్రపంచమే సంక్షోభంలోకి నెట్టేయబడుతున్న సందర్భంలో ఇప్పుడు క్యూబా మీద ఆయన కాన్సన్ట్రేషన్. ఆ దాహం తీరట్లా ఆయనకి. రాజ్య విస్తరణ కాంక్ష అంటారు తెలుగులో, అది తీరట్లా. ఎన్ని దేశాలు ఆక్రమించుకుంటాడు, ఎంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అమెరికా జైలులో పెట్టుకుంటాడు, అండ్ దీనివల్ల ఆయన సాధించేదేంటి? ఈ అంశాలన్నింటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కోచాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. వెనిజులా అయిపోయింది, మధురోని ఎత్తుకొచ్చాడు, పెట్టుకున్నాడు. ఇరాన్లో కూడా అలా చేద్దాం అనుకున్నాడు, ఎదురు తిరిగింది ఇరాన్. అండ్ ఇరాన్ని వంచడం వాళ్ళ వల్ల కాదు. టెక్నికల్గా వాళ్ళు ఏమైనా గెలుస్తారేమో కానీ మోరల్గా అయితే ఇరాన్ మీద వాళ్ళు గెలవలేరు. ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఎందుకని మళ్ళీ క్యూబా మీద పడుతున్నాడు. కరెక్ట్. ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళకి క్యూబా అనేది ఇప్పుడు కాదు, 1960 నుంచే వీళ్ళకి ప్రాబ్లం ఉంది. ఫిడెల్ కాస్ట్రో ఉన్న టైం నుంచి మీకు గుర్తుంటుంది. ఒక కమ్యూనిస్ట్ రిజీమ్ యూఎస్ పక్కన ఉన్నారు అని చెప్పినప్పటికే వీళ్ళకి అప్పుడున్న ప్రెసిడెంట్స్కి అందరికి టెన్షన్ ఉండే. అది కాకుండా క్యూబా నుంచి చాలామంది పారిపోయి యూఎస్కి వచ్చారు చిన్న చిన్న బోట్లలో. దగ్గరే కదా ఫ్లారిడాలో ఆల్మోస్ట్ హాఫ్ ద పాపులేషన్, చాలా మటుకు పాపులేషన్ వాళ్ళ దగ్గర క్యూబన్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కూడా ఉన్నారు. ఇప్పుడు మార్కో రూబియో సెకండ్ జనరేషన్ క్యూబన్. ఆయన వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చారు, ఆయన యూఎస్లో పుట్టారు తర్వాత. సో నిన్న కూడా ఆయన ఒక మెసేజ్ రిలీజ్ చేశారు స్పానిష్లో, ఎందుకంటే ఆ ఏరియాలో స్పానిష్ మాట్లాడతారు, లాటిన్ అమెరికాలో. స్పానిష్లో ఒక మెసేజ్ ఇచ్చారు, క్యూబాకి చాలా పెద్ద మంచి క్రైసిస్ ఇది నుంచి బయటకు వస్తే చాలా పెద్ద గోల్డెన్ ఏజ్ ఉందని చెప్పేసి. ఇదే డైలాగ్ మన ఇరాన్ గురించి కూడా విన్నాం. మీ ఇప్పుడున్న రిజీమ్ని కొట్టేసేయండి, మీకు చాలా పెద్ద స్వర్గలోకం వస్తుంది మీ దగ్గరకు అని చెప్పేసి. కానీ మన అందరు తెలుసు అది ఎందుకు చేస్తున్నారనేది. ఒకటి, ఈ లాస్ట్ మన దగ్గర చెప్తుంటారు కదా, సిపిఎం కేరళలో ఓడిపోతే లాస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అని. ఇది లాస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఒకటి పడి ఉంది. అఫ్కోర్స్ ఇంకోటి ఉన్నాడులే, కిమ్ జాంగ్ ఉన్, ఆయన్ని వాడిని ఎవరు ముట్టడు, అందరు న్యూక్లియర్ వెపన్స్ ఉంది, ఎక్కువ లొల్లి చేయరు అందరు. కానీ ఈ క్యూబా అనే దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. మనకు తెలుసు ఈ క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని చెప్పి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎప్పుడు చదువుకున్న ఒక ఫస్ట్ లెసన్ అది. ఒక పొలిటిక్స్లో ఒక క్రైసిస్ ఎట్లా, ఫస్ట్ టైం ఒక క్రైసిస్ ఎట్లా వచ్చింది, దాని ఇంటర్నేషనల్ క్రైసిస్ ఎట్లా హ్యాండిల్ చేశారు, ఆ క్రైసిస్ రావడానికి కారణం ఏంటనేది క్యూబన్ మిసైల్ క్రైసిస్. అది మొదలైంది ఎట్లా అంటే 60s జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు రష్యాని అప్పుడున్న యుఎస్ఎస్ఆర్ని టార్గెట్ చేయడానికి టర్కీలో, యూకేలో అంతా మిసైల్స్ తీసుకెళ్ళి పెట్టారు, న్యూక్లియర్ మిసైల్స్. అదంతా రష్యన్ రేంజ్లో వస్తుంది, అంటే యుఎస్ఎస్ఆర్ రేంజ్లో. అది చూసిన యుఎస్ఎస్ఆర్కి కోపం వచ్చింది. వాళ్ళన్నారు, మా మీద టార్గెట్ చేస్తున్నారు, మేము పని చేస్తాం, మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తాం అని చెప్పి క్యూబాలో తీసుకెళ్ళి మిసైల్ పెట్టడానికి ట్రై చేశారు. కానీ అది కడుతున్నప్పుడే, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడే యుఎస్ రికానిసెన్స్ ఎయిర్క్రాఫ్ట్ దాన్ని పికప్ చేసుకున్నారు, పిక్చర్స్ దాట్ అక్కడ పెడుతున్నాను. అది కాగానే అమెరికాలో పెద్ద టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే క్యూబా నుంచి ఎక్కువ దూరం లేదు. రేపు ఒక న్యూక్లియర్ వార్ మొదలైతే ఇక్కడ నుంచి బటన్ ప్రెస్ చేస్తే ఒక 5 నిమిషాల్లో అక్కడ యుఎస్ మీద పడిపోతుంది. సో చాలా పెద్ద టెన్షన్. సో జాన్ ఎఫ్ కెనడీ అని డిమాండ్ చేశారంటే మీరు అక్కడ తీసేయాలన్నారు. ఐ థింక్ నికిటా క్రూష్చెవ్ ఉంది అనుకుంటా ఆ టైంలో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ హూ ఆర్ ద ప్రెసిడెంట్ రష్యన్. కానీ వాళ్ళు అన్నారు, సారీ, మీరు ముందు యూకే నుంచి, టర్కీ నుంచి తీస్తేనే మేము ఇక్కడి నుంచి తీస్తాం. 2 వారాలు ఈ టెన్షన్ నడిచింది. ఇప్పుడు రేపు ఇవాళ రేపు బాంబింగ్ అని చెప్పేసి. తర్వాత మనకు తెలిసింది వీళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారు. సో ఫస్ట్ టైం ఒక క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనే ఒక క్రైసిస్ని లోకం చూశారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది, విచ్ వాజ్ లెడ్ బై జెంటిల్మెన్ కాల్డ్ ఫిడెల్ కాస్ట్రో. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నారు, రావుల్ కాస్ట్రో, అండ్ 94 ఆయన. ఇప్పుడు ఆయన మీద నిన్న యుఎస్లో ఒక ఇండిక్ట్మెంట్ ఓపెన్ చేశారంటే మన దగ్గర ఒక ఎఫ్ఐఆర్ లాగా. ఏంటి, 1996లో 4 అమెరికన్స్ని చంపారని చెప్పి ఒక కేసు జరిగింది. ఏంటంటే ఈ యుఎస్ నుంచి ఈ క్యూబన్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు చాలా మటుకు ఫండ్స్ రేస్ చేస్తారు, యుఎస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు. వాళ్ళు ఎంతమంది క్యూబా నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే క్యూబన్ రెజీమ్ని వాళ్ళు కొట్టలేకపోతున్నారు.
అక్కడ చిన్న చిన్న బోట్లలో వీళ్ళు బయటకు వస్తారు ఫ్యామిలీస్, వచ్చి పారిపోవడానికి ట్రై చేస్తారు. కొంతమందిని క్యూబన్ నేవీ ఫినిష్ చేసేస్తారు. ఎస్కేప్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్లో వచ్చేస్తారు. సో వీళ్ళు ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి వీళ్ళు డిటెక్ట్ చేస్తూనే ఉంటారు. ఓ ఈ ప్లేన్లో వచ్చింది, ఈ ప్లేన్లో వచ్చింది. వీళ్ళకి కొంచెం కిందికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు యుఎస్ కోస్ట్ గార్డ్ని ఇన్ఫార్మ్ చేస్తారు. కోస్ట్ గార్డ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే, ఎయిర్క్రాఫ్ట్స్ యూఎస్వి, యుఎస్ కోస్ట్ గార్డ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇదంతా రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. అట్లనే ఇంతమంది ఫ్యామిలీస్ సెటిల్ అయ్యారు ఫ్లోరిడాలో, క్యూబన్ ఫ్యామిలీస్. లాటిన్ అమెరికాలో చాలా మటుకు స్ట్రాంగెస్ట్ కంటింజెంట్ ఫ్లోరిడాలో ఉన్నారు. సో మార్కో రూబియో కూడా అదే అంతే. సో మార్కో రూబియోని ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఇప్పుడు క్యూబన్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయాలంటే ఆయన అపాయింట్ చేద్దాం, మనం మార్కో రూబియోని అపాయింట్ చేద్దాం క్యూబన్ ప్రెసిడెంట్గా అని చెప్పి ఈ వాస్ అదర్ డే టాకింగ్ అబౌట్ ఇట్. ఈ జరిగిన ఈ దాంట్లో ఈ ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇట్లానే ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చి రెగ్యులర్ ఇది వీళ్ళు రోజుకి 10 ఎయిర్క్రాఫ్ట్లు పంపిస్తారు ఇట్లా. వీళ్ళు క్యూబన్ టెరిటరీ మీదకి వచ్చారు. రెగ్యులర్గా అది కూడా చేస్తుంటారు. అక్కడ వచ్చి లీఫ్లెట్స్ పడేస్తారు. మీ గవర్నమెంట్ని మీరు రైస్ అగేన్స్ట్ యువర్ గవర్నమెంట్ చెప్పారు చూడండి. యుఎస్ గవర్నమెంట్ కూడా ఇరాన్ వైపు చెప్పినట్లనే మేమున్నాం, మేము సహాయం చేస్తాం, మీకు హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే. అది కాకుండా మీకు పారిపోవాలంటే పారిపోండి, మేమున్న అటువైపు మేము తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పి రెగ్యులర్గా ఈ లీఫ్లెట్స్ పడేస్తారు స్పానిష్లో. ఎన్ని రోజులు ఊరుకుంటారండి? రేపు యుఎస్ మీద ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చి వాళ్ళ మీద లీఫ్లెట్స్ పడేసి మీరు అది చేయండి ఇది చేయండి అంటే వాళ్ళు ఊరుకుంటారు? వాళ్ళు యుఎస్ ఎయిర్ స్పేస్ ఎంటర్ చేయగానే షూట్ డౌన్ చేసేస్తారు వాళ్ళు.